నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. చండ్రుగుండ మండలం బెండాలపాడు గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతాన్ని మరియు ఆదివాసుల బాంబో క్లస్టర్ చండ్రుగుండ బాంబో క్లస్టర్ ను సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ ఐఏఎస్ ఉదయం 7 గంటల సమయంలో చండ్రుగుండ మండలం మారుమూల గ్రామమైన గిరిజన ఆదివాసులు నివాసం గల బెండాలపాడు గ్రామానికి ఏ సెక్యూరిటీ లేకుండా ఒక్కరే వచ్చి అటవీ ప్రాంతం దగ్గర ఉన్న బాంబో క్లస్టర్ నుంచి కాలిబాటన రాను పోను ఇక్కడ ఉన్న బాంబో క్లస్టర్ సభ్యులతో కలిసి నడుచుకుంటూ కొండపైకి ఎక్కారు. కొండపై ఉన్న వీరభద్ర స్వామి శివాలయం పూజలు నిర్వహించి అక్కడ ఉన్న ఏనుగుల మోట పసుపు బావి, బొడ్రాయి, పల్లేరు బావి, ఫారెస్ట్ వాచ్ టవర్, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, జూలూరుపాడు, ఆనుకుని ఉన్న కొండలు, అటవీ ప్రాంతాన్ని సందర్శించినారు. అలాగే కొండ కింద ఉన్న హస్తాలు వీరన్న, జలపాతాలు, ఫారెస్ట్ చెక్ డ్యాంలను కూడా సందర్శించారు. ఇవి చూసిన తర్వాత కలెక్టర్ మాటల్లో ఇలా అన్నారు. ఇది అద్భుతమైన టూరిజం ప్రాంతంగా, ఒక టూరిజం హబ్గా తయారు చేయవచ్చు అన్నారు. చాలా అద్భుతమైన చూడదగిన ప్రదేశాలు ఇక్కడ గలవు అన్నారు. ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు, వాతావరణం, పచ్చని చెట్లు, పచ్చని పంట పొలాలు చాలా బాగున్నాయి అని చెప్పారు. బాంబో క్లస్టర్ను సందర్శించి అక్కడ ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ను పరిశీలించారు. ఇంకా బాగా చేయాలని, ఇందుకు మీకు ఏ సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తామని చెప్పారు. వెదురుతో ఇంకా అద్భుతమైన ప్రొడక్ట్స్ తయారు చేసి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని సభ్యులకు సూచించారు. జిల్లా చరిత్రలోనే ఒక కలెక్టర్ ఏ సెక్యూరిటీ లేకుండా కాలినడకన కనకగిరి గుట్టలకు సందర్శించడం చరిత్రలో ఇదే తొలిసారి అని జిల్లా నాయకులు భోజ్య నాయక్ అన్నారు. ఇలాంటి కలెక్టర్ మన జిల్లాకి రావడం మన అదృష్టం అని, వారి సేవలు ఎంతైనా మనకు అవసరమని వారితో పాటు ఉన్నటువంటి గ్రామం మరియు బాంబో క్లస్టర్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో భోజ్య నాయక్, ఫజల్ బక్ష్, బాంబో క్లస్టర్ చైర్మన్ వీసం నాగభూషణం, వైస్ చైర్మన్ మల్లం కృష్ణయ్య, సభ్యులు బొర్రా సురేష్, కారం అన్వేష్, వర్సెస్ శ్రీను, కుంజా కృష్ణయ్య, చీదర ప్రసాద్, పోడియం నరసింహారావు, మల్లం వెంకటేష్, రేసు సురేందర్, బోడ శ్రీను, బాంబో క్లస్టర్ దగ్గర ఎంపీడీఓ మరియు ఎస్ఐ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా పత్రిక విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ వచ్చాము మేము. కలెక్టర్ గారు ముందు